ప్రభునామానికి మహిమ కలుగును గాక. Praise the Lord. దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరము మరొక రోజు ఈ రీతిగా కలిసి ప్రభు యొక్క వాక్యమును ధ్యానం చేసే భాగ్యమును మహాదేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. God has given us another opportunity to wake up early in the morning and listen to God's word. అందరూ బాగున్నారు కదూ? We are hoping that everyone are doing good. దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం ఇలాగ నడుస్తూ ఉంటే నిజంగా ప్రభువుకి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. We are giving all our glory and honor to God alone for giving us this opportunity to start this program every day. మన ఆత్మీయ జీవితాన్ని ఇంకెంతో మెరుగుపరుచుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. God has given us a great opportunity to strengthen our faith each day. ఈ రోజు కూడా మరొక అంశం ద్వారా మీ ముందుకు రావాలని ఆశపడుతూ ఉన్నాను. So today also we have come up with another topic. చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వాక్యాలు రాయబడినటువంటి ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను చదువుతున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. 23వ వాక్కు, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదని వాక్యం చెప్తుంది. Let's open our Bibles to the book of Galatians chapter 5 and 22 and 23rd words. But the fruit of spirit is love, joy, peace, long suffering, kindness, goodness, faithfulness, gentleness, self-control. Against such there is no law. దేవుని యొక్క వాక్యము ఇక్కడ ఉన్నటువంటి ఈ 9 ఫలాల గురించి మనం ధ్యానం చేయాలంటే మనకు సమయం సరిపోదు బిడ్డలారా. So the time won't be enough if you are going to discuss all the 9 fruits of spirit. అయితే కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. But let's discuss few words today. ప్రధాన వాక్యం ఏమిటనగా, ప్రధానంగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటనగా ఆత్మ ఫలము ప్రేమ, ఆనందము, సమాధానం. ఈ 3 విషయాలు చాలా అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. So among them we will be discussing about love, joy and peace. వాక్యంలో రాయబడింది కదా, అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము అని రాయబడింది. So here it is written that the fruit of spirit is love, joy and peace. ఒక మాట మీతో నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఏదైనా ఒక చెట్టు ఫలము రావాలి అని అంటే ఒక్క రోజులో రాదు మిత్రమా. So if we have observed, if we have seeded a seed in ground, we cannot see the fruit in one day. అందుకనే వాక్యములో రాయబడిన మాట ఎంతో శ్రేష్టమైనటువంటి మాటలు భక్తులు రాసి పెట్టారు. So the disciples or the followers of Jesus Christ have wrote more precious words in the Bible. అందుకే పౌలు భక్తుడు గలతీ సంఘానికి రాసిన మాట ఏంటో తెలుసా? ఆత్మ ఫలాలు మీలో రావాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. So that is why Paul has wrote to Galatians saying that we should have the fruits of spirit in our lives. ఫలాలు రావటానికి ఒకే రోజులో ఎలాగ రాదో అది రావాలి అని అంటే వాతావరణం చక్కగా ఉండాలి. ఆ తర్వాత ఎంతో సమయం అవుతుంది ఆ ఫలాన్ని మనం ఆ ఫలాన్ని తినాలి అని అంటే. A tree cannot bear a fruit in one day. That just like that we cannot have these fruits of spirit in our lives by just in one day. ఒక చెట్టుని గనక మనం విత్తితే ఆ చెట్టు ఫలాలు రావటానికి మనం ఎంతో కష్టపడాలి. దానికి వేయాలి, దానికి నీరు పెట్టాలి, చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటేనే అప్పుడు దాని ఫలాన్ని మనం తినగలం. So if you are planting a plant or a seed, we will be very careful, like it needs water, sunlight, and it also needs sand every day. అలాగే ఆత్మ ఫలాలు కూడా రావాలి అని అంటే కొంత టైం పట్టుద్ది. అప్పటి వరకు దేవుని యొక్క చిత్తములోనే మనం ఉండాలి. So similarly, if we also want to bear the fruits of spirit, it will also take time and we should wait patiently. ఎలా వస్తాయి ఆత్మ ఫలాలు అని అంటే ఆత్మీయతలో మనం నడవగలిగినప్పుడే ఆత్మ ఫలాలు వస్తాయి. We can only bear the fruits of spirit when we are walking in faithful path. మనలో ఆత్మ ఫలాలు కలగజేయువాడు పరమ తండ్రి అయిన దేవుడు. Only God can create that fruits of spirit in our heart. నీకు నువ్వుగా ఆత్మ ఫలాలు ఫలించలేవు, నీలోనికి ఎప్పుడు రావు. అది రావాలి అంటే ఆయన అనుగ్రహం ఉండాలి, పరమ తండ్రి యొక్క అనుగ్రహం ఉండాలి, ఆయన చిత్తములో నిలబడగలగాలి. మనం ఆత్మతో నడిచినప్పుడు మాత్రమే ఆ ఆత్మ ఫలాలు మనలో అభివృద్ధి పొందుతాయి. We should have God's grace on us and in our life in order to bear the fruits of spirit. ఒక బలమైనటువంటి మాట చెప్పనా, ఒక అద్భుతమైన విషయం చెప్పనా? ఎప్పుడైతే మనము ఆత్మీయతలో నడుస్తామో ఆ ఆత్మీయ నడిపింపే మనలో ఆత్మ ఫలాలు కలగజేస్తుంది. ఆ కలగజేసిన ఆత్మ ఫలాల ద్వారా మన జీవితము ప్రజల ముందు ఒక ప్రేమను కనపరుస్తుంది. ఆ ప్రేమను చూసిన ప్రజలు ఆనందంతో ఉంటారు. ఆమేన్. So if we are having a spirituality in our life, then we can bear these fruits of spirit. And if you are having the spirituality in our life, then the people who are seeing can see that spirituality in us and they can also feel happy. అంటే మన ఆత్మ నడిపింపు ద్వారా
మనం నడిచే నడవడికల ద్వారా, మనం మాట్లాడే ప్రతి మాట ద్వారా మన మాటలో ప్రజలు ప్రేమను చూడాలి. ఆ ప్రేమను చూసినటువంటి ప్రజలు ఆనందపడతారు. అలాగ మన ఆత్మీయ జీవితం ఉండాలి. అలాగ మనం బ్రతకగలగాలి బిడ్డలారా. If you're having the spirituality in our lives, then we can show God's love in action to people. If we are showing God's love to people in actions, then people will come to know about our God. ఇవన్నీ మన జీవితంలో జరగాలంటే అది చాలా పెద్ద ప్రక్రియ. ఆ ప్రక్రియ జరిగే వరకు మనం ఓపిక పట్టాలి. So if we want to have all this in our life, it is a big process, not a short one. So it will take lots of time and we need to have lots of patience for it. చాలా మంది విశ్వాస బిడ్డలు అంటున్నటువంటి మాటలు లేదు తెలుసా? ఒక్కరోజే పని అయిపోవాలి, ఒకే రోజు ఫలాలు రావాలి, ఒకే రోజు దేవుని ఆత్మను పొందుకోవాలి, ఒకే రోజు దేవునిలో నిలబడాలి, అలాగే మేము ఎంతో ఎత్తుకి ఎదగాలని ఆశపడతారు. అది ఎలా సాధ్యం బిడ్డలారా? So lots of us will be thinking like we need to bear all the fruits of spirit in one day. We need to get Holy Spirit on us in one day. We need to grow in spirituality in one day. We need to see all those things in one day. How can it be possible to see all these things in one day? నువ్వు ఒక్క వారం ఆదివారం దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన, నువ్వు ఒక్కరోజు పాట పాడినంత మాత్రాన, నువ్వు ఒక్కరోజు మోకరించినంత మాత్రాన, ఒక్కరోజు వాక్యం చదివినంత మాత్రాన నీలో ఆత్మీయ అభివృద్ధి ఎలాగొస్తుంది? రాదంటే రాదు. So if you are coming to church only once in a month or only one time, how can you see these fruits in your life, or how can you bear this in your life? నీ ఆత్మీయ స్థితి ఎదగాలి అని అంటే, నీలో ఆత్మీయ ఫలాలు రావాలంటే ఎంతగో నీవు దేవుని సన్నిధిలో నిలబడగలగాలి, ఎంతో సాధనం చేయాలి, ఆత్మీయతను అలవాటు చేసుకోవాలి, ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి, వాక్య పేలుగులు నడవగలగాలి, మోకాళ్ళ అనుభవంతో ఉండాలి. అప్పుడు కానీ దేవుని యొద్ద నుండి నీ దగ్గరికి ఆ ఆత్మ ఫలాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. If you want your life to be fruitful, then you should learn to have God's love in actions, and you should also learn to pray and also to read Bible and also to seek God in whatever you are doing. If you are having all those things, then God is ready to keep the fruits of spirit in our hearts. మనలో ఆ ఆత్మ ఫలాలు ఎలా తెలుసుకోగలమంటే, నేను ఇంతకు ముందు కూడా ఒక మాట చెప్పి ఉన్నాను. ఎప్పుడైతే మనం ఆత్మీయతలో అభివృద్ధిని పొందుతామో, ఆ ఆత్మీయ జీవితంలో మనం ఒక ముందుకు వెళ్తూ ఉంటామో, మన ఆత్మీయ జీవితం ద్వారా మనతో ఉన్నటువంటి ప్రజలు మనలో ఆ ప్రేమను చూడగలగాలి. ఆ ప్రేమని మనలో చూసినటువంటి ప్రజలు ఇదిగో ఆనందంతో ముందు కొనసాగుతారు. ఆత్మీయతలో వారు కూడా వర్ధిల్లడానికి ఇష్టపడతారు. So if you are having a spirituality in our life, people who are seeing us will know God's love in us because of the spirituality we are having. And if we are showing the God's love in actions to people, then it will bring immense joy in their hearts, because that God's love will change people's hearts. నేను చెప్పగలను, ఒక విత్తనము నాటితే ఫలాలు రావడానికి ఎంత సమయం పట్టుద్దో, అలాగే దేవుని మందిరమున అనేటువంటి ఈ మందిరములో నువ్వు వచ్చినప్పుడు ఎప్పుడైతే నువ్వు ప్రారంభ ప్రార్థన చేసుకుంటావో, ఆ ప్రారంభ దినాల్లోనే నువ్వు ఆత్మను పొందుకోలేవు. కానీ ఆత్మ ఫలాలు నీలో రావు. కానీ దైవ సేవకులు చెప్పే మాటలను బట్టి, నువ్వు ఉండే స్థితిని బట్టి, నువ్వు చేసే ప్రార్థనను బట్టి, నువ్వు పాడే పాటలను బట్టి దేవుడు నీ భక్తి జీవితాన్ని చూసి అప్పుడు నీలోనికి ఆత్మ ఫలాలను అనుగ్రహిస్తాడు. So just like how we cannot get a tree or we cannot see a plant as soon as we have seeded it in mud, just like that we cannot see or we cannot bear all the fruits of spirit in one day, or we cannot grow high in our spiritual life. It takes time, just like how it is taking time to see a plant to grow or to see it growing as a tree. Just like that it will take lots of time for us to grow in our spiritual life. ఒక వ్యక్తి విశ్వాసి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ ఒక ఆఫీసులో పనిచేస్తున్నాడు. ఆ యొక్క యజమానుడు చాలా కోపగొండి ఎప్పుడు ఆ యొక్క విశ్వాసిని, అంటే బాసు కదా, ఇతను సర్వెంట్ కదా, పనివాడు కదా, కాబట్టి ఎప్పుడు అతని మీద కోప్పడుతూ ఉండేవాడు. కానీ ఆ వ్యక్తి నవ్వుతూ వెళ్ళేవాడు. ఎంత తిట్టినా, ఎంత కోప్పడినా, ఎంతగా చిదరించుకున్నా నవ్వుతూనే వెళ్ళేటువంటి వాడు. ఒక దినాన ఆ వ్యక్తికి అర్థం అవ్వలేదు. ఒకసారి పిలిచి అడుగుతున్నాడు, ఏమయ్యా, నేను ఇంతగా నిన్ను తిడుతూ ఉన్నా, ఇంతగా నీ మీద కోప్పడుతున్నా, ఇంతగా నేను ఎంతో అవమానకరంగా మాట్లాడుతున్నా, ఒక్క మాట కూడా మాట్లాడతలేవు, అసలు ఏంటి నువ్వు మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే ఆయన ఒకే ఒక జవాబు ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? ఇది నా క్రీస్తు నాకు నేర్పిన సంస్కారము, ఆ సంస్కారమే నీకు సమాధానం ఇస్తుందని వాక్యములో చెబుతూ ఉంటారు. So there was an young man who is a believer of Christ. He was working in an office. So in that office his owner was an angry person. He was angry, he was having more anger issues. So because of being a boss or the owner, he used to show that bossism on that person, on that employee, feeling that he's the owner and he's the servant. So whenever he's showing his anger issues on that employee, he was not doing that anger in return, but instead he was smiling and ignoring whatever the owner is saying. So one day that owner was shocked to see the behavior of this young man. He was asking like, why you won't get angry even though if I shout on you, even though if I bust out my anger on you, why you're always calm and happy? So when that owner was asking, this young man is saying that this isn't what I've learned in my church, this isn't what my God has taught me. My God has taught me to be calm. నేను చెబుతున్నాను కదా దేవుని పిల్లలారా, మన ఆత్మీయ జీవితాన్ని బట్టి మనలో ఆత్మ ఫలాలు వస్తాయి, దేవుడు అనుగ్రహిస్తాడు.
So based on our spiritual life only, we can bear the fruits of spirit in our life. ఆ యజమానుడు ఆ బాస్ ఎంత తిడుతున్నా ఎంత నిందిస్తున్నా ఒక్క మాట మాట్లాడకుండా తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తన బాసును మెప్పించడానికి ఇష్టపడుతున్నాడు. బాసే ఆశ్చర్యపడేటట్టుగా తన ప్రేమను చూపించగలిగాడు. అందుకనే ఆ సమాధానము పొందుకోగలిగాడు. ఇతన్ని బట్టి తన బాసు కూడా ఆనందంతో సంతోషంతో క్రీస్తు ప్రేమను అక్కడ ఉన్నటువంటి ఆ పనివాడులో చూడగలిగి ఉన్నాడు. So dear church, if you are having that spirituality in us, then only we can bear the fruits of spirit. This young man is having the spirituality in him. That is why he was able to show God's love in actions. Like whenever that owner was angry on him also, he was not bursting out. He was just being calm and he showed God's love in actions to the owner, which ultimately made the owner to get shocked and also to believe in how gracious our God is. నువ్వు ఒకవేళ ఆత్మ ఫలాలు పొందుకోవాలని నువ్వు అనుకొని ఉంటే ప్రియ దేవుని బిడ్డ, నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోగలగాలి. పరిశుద్ధాత్మని నడిపించగలగాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రావాలి. అలాగా నువ్వు భక్తి చేయగలిగితే నా ప్రభు ఖచ్చితంగా నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో దేవుడు ఆత్మ ఫలాలు ఫలించే వారిగా మిమ్మల్ని నిలబెట్టాలనే నా దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. So dear church, if you are also desiring to have the fruits of spirit in your life, and if you also want to live a life that God likes and expecting from us, then you should know that you should learn to have a habit of praying, reading Bible and asking God for his guidance in everything we do. ఇవన్నీ నీలోకి రావాలి అని అంటే, పరిశుద్ధాత్మ ఫలాలు నీలో రావాలి అంటే, ఆ ఫలాలు నువ్వు అనుభవించాలి అని అంటే నువ్వు చేసే పెద్ద పని ఏమీ లేదు ప్రియ దేవుని బిడ్డలారా. నువ్వు ఒకటి చేయి, ప్రతి ఉదయమున నువ్వు లేచి దేవుని ప్రార్థన చేయి. ఆ తర్వాత వాక్యం చదువు, పాటలు పాడు, ఆత్మీయతలో అభివృద్ధి పొందు, దేవుని చిత్తం చేయడానికి సిద్ధపడు. నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో దేవునితో నువ్వు ప్రారంభించగలిగితే నా దేవుడు ప్రతిరోజు నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చదివే వాక్యాన్ని బట్టి, నువ్వు ఉంటున్న స్థితిని బట్టి, నువ్వు పెంచుకున్నటువంటి ఆత్మీయ అభివృద్ధిని బట్టి నా ప్రభువే నీలో ఖచ్చితంగా ఆత్మ ఫలాలను నీకు అనుగ్రహించునుగాక. So if you are living in God's presence, if you are praying and reading the Bible, and if you are taking God's guidance on everything we are doing, then God is ready to help us to bear that fruits of spirit in our lives also. అందుకని వాక్యం చెప్తుంది కదా, ఒకవేళ ఇప్పటి వరకు కూడా నీ జీవితంలో నేను ప్రేమను కోల్పోయాను, సమాధానాన్ని కోల్పోయాను, ఆత్మ ఫలాలు చెప్పినట్టుగా ప్రేమ, సంతోషము, సమాధానం అని, ఆ సమాధానము లేక, ప్రేమ లేక, సంతోషము లేక ఇంకా నీవు ఇగో దుఃఖపడే స్థితిలోనే ఉంటే ఈరోజు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మీ వ్యక్తిగత జీవితం కొరకు ప్రార్థన చేయబోతున్నాను. నువ్వు అదే స్థితిలో ఉండటం దేవుని చిత్తం కాదు. నువ్వు అలాగే ఉండటం దేవుని యొక్క ఉద్దేశం కాదు. నువ్వు సంతోషంతో ఉండాలి, నువ్వు సమాధానం కలిగి ఉండాలి, నువ్వు కూడా ప్రేమ కలిగి నడుచుకోవాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది కనుక నువ్వు ఉన్న స్థలంలోనే మోకరించగలిగితే నేను మీ కుటుంబం కొరకు, మీ కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాను. So dear church, if you are also having a sadness in your heart that you are not bearing the fruits of spirit, or you are not having, or you are not showing God's love in actions to people, if your heart is being saddened that you are not having this, then just know that I'm going to pray for you today so that God will help you, me and all of us to have all the fruits of spirit in our life, and also to show God's love in action. So wherever you are, just kneel down, close your eyes and join us in this prayer. ఈ కొద్ది మాటలు ప్రభు తన విడికిలో దీవించునుగాక. ఆమేన్. తలలోంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల మా యేసయ్య, సర్వశక్తిమంతుడా, సజీవుడా, గొప్ప దేవుడా, మహాగణుడా, నీకు స్తోత్రాలు. ఇదిగో నీ వాక్యం ఈరోజు ధ్యానం చేయటాన్ని మీ కృప సహాయం చేసినందుకే స్తోత్రాలు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మ ఫలాల గురించి ప్రభు నేను నేర్చుకునే కృపనిచ్చారు. ప్రేమ, సంతోషము, సమాధానము. అవును తండ్రి, మాలో ప్రేమ, సంతోషము, సమాధానం ఉండాలి అని అంటే మేము ఆత్మీయ జీవితంలో ఎదిగింపబడాలి, ఆత్మీయతలో అభివృద్ధి పొందాలని ప్రభువా ఎన్నో విషయాలు మీ వాక్యపు వెలుగులో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. వింటున్నటువంటి ప్రియ బిడ్డలైనటువంటి వారు ప్రభువా, వారి ఆత్మీయ స్థితిలో అభివృద్ధి లేకపోతే, వారి ఆత్మీయ జీవితంలో ప్రభువా ప్రేమను కోల్పోయి ఉంటే, వారి ఆత్మీయ జీవితంలో ప్రభువా సమాధానాన్ని కోల్పోయి ఉంటే, వారి ఆత్మీయ జీవితంలో ప్రభువా సంతోషాన్ని కోల్పోయి ఉంటే, నీ సేవకులంగా, నీ పక్షం వాడుగా ప్రభు నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగానే కోల్పోయిన ప్రేమను, కోల్పోయిన ఆశీర్వాదాన్ని, కోల్పోయిన సమాధానాన్ని యేసు నామములో ఆ కుటుంబాలు పొందుకుదురుగాక. ఆ కుటుంబంలో ఆ సమాధానం ఏలుబడి చేయనుగాక. వారి సంతోషంతో వందురుగాక. అట్టి కృప వారందరిపై విస్తరింపజేయుదురుగాక అని ప్రార్థిస్తూ మా నాథుడు, ప్రియరక్షకుడైన యేసు నామములో ఈ కొద్ది మనవులు అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి.